హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం జర్నీ అంతా ఒక ప్రత్యేకమైన క్షేత్రం అయితే అదే మన రాజమండ్రి దగ్గర ఉన్న పవిత్రమైన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ మాకు దారిలో వెంకటేశ్వర స్వామి ఉత్సవం ఏదో జరుగుతుంది. ఆయన దర్శనం కూడా మాకు కలిగింది. అది కూడా మాకు చాలా అదృష్టం. అదిగో మీకు కనిపిస్తుంది కదా, అదే మన గమ్యం. ఆ కోరుకొండపై మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇప్పుడే మేము కొండ కిందకి చేరుకున్నాం. ఇక్కడ బండి పార్క్ చేసుకుని పైకి ఎక్కుతాం. పైగా మాకు వెంటనే ఆంజనేయ స్వామి దర్శనం కూడా భాగ్యం కలిగింది. మొట్టమొదటిసారిగా కింద ఉండగానే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని కొండ మెట్లు ఎక్కుతున్నాం. ఇది సుమారు 600 మెట్లు ఉన్నాయి. భక్తిగా మాత్రం ఎక్కితే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. నరసింహస్వామి తలుచుకుంటే ఎక్కేస్తే మాత్రం 10 నిమిషాలు ఎక్కేస్తాం. ఫుల్ జనం ఉన్నారు, చాలా రష్ ఉంది. ఇక్కడ అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు. పైన మాత్రం వ్యూ ఉంది, చాలా బాగుందన్నమాట. పైనుంచి చూస్తుంటే ఏదో ఇళ్ళని ఏదో పేకమైనలా ఉన్నాయి. నిజంగా పొలాలు అవి చాలా ప్రశాంతంగా. లైఫ్లో మాత్రం కంపల్సరీగా విజిట్ చేయవలసిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే కోరుకొండ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఈ గుడి గురించి చాలా రహస్యాలే ఉన్నాయి. ఈ రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే, నరసింహస్వామి గుడిలో ఎవరూ చెప్పని చరిత్ర తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ చూడండి. నిజంగా చాలా విషయాలు తెలుసుకోవాలి.